హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మనం ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, మనము దేవుని నమ్ముకున్న వెంటనే మనకు ఆయనపై విశ్వాసం పెరుగుతుంది. ఆయనపై విశ్వాసం కలిగినప్పుడు మనము ప్రార్థన చేస్తాము. మనం ప్రార్థన చేయంగానే కొన్నిసార్లు మన ప్రార్థన వెంటనే నెరవేరదు. అప్పుడు మనకు విశ్వాసం తగ్గిపోతుంది. ఎందుకు నా ప్రార్థన అనేది వినట్లేదు అని. సో ఇది న్యాచురల్గా జరుగుతుంది అందరికీ. కానీ అలాంటప్పుడు మనం మళ్ళీ మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. మన విశ్వాసాన్ని మనం దేవుని పైన పెంచుకుంటూ మనము ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడైన యేసు ప్రభువారు మనల్ని పరీక్షిస్తున్నారు. మనం నాశనం అయిపోకుండా మనము ఎప్పుడు కూడా కరెక్ట్ మార్గంలో, మనము సరైన మార్గంలో నడవాలి అనేది దేవుడైన యేసు ప్రభువారి యొక్క చిత్తము. సో ఆయన అలాగా మనల్ని ఆయన చిత్తంలో నడిపించే భాగంలో ఆయన కొన్నిసార్లు మనకు కొన్ని పరీక్షలు అనేవి పెడుతూ ఉంటారు. ఆయన పరీక్షలు అనేవి పెట్టినప్పుడు మనం ఆ పరీక్షల్లో ఉత్తీర్ణం అనేది సాధించాలి. సో ఆ ఉత్తీర్ణత కావడానికి మనము ఎప్పుడు కూడా విశ్వాసం అనేది కలిగి ఉండాలి. అలాగే ఓర్పు కూడా కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు అవ్వకపోవచ్చు. అంత మాత్రాన మనము దేవుడైన యేసు ప్రభువారిని వదిలేయకూడదు. అంత మాత్రాన మనము దేవుడైన యేసు ప్రభువారు మన ప్రార్థన వినట్లేదు అని విశ్వాసాన్ని మానేయకూడదు. మనము ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. మనము ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. మనకు ఈ ఎగ్జాంపుల్ తెలుసు ఏంటంటే, మనకు వాగ్దానాలు వస్తాయి. సో కొన్నిసార్లు వాగ్దానాలు నెరవేరకపోవచ్చు. అంత మాత్రాన మనము దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేరట్లేదు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, ఈ వాగ్దానం అనేది అసలు ఈ ఇయర్ నెరవేరనే లేదు అని మనం దేవుడైన యేసు ప్రభువారి వైపు చూడడం మానేయడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే వాగ్దానం అనేది ఎప్పటికైనా నెరవేరుతుంది. కాబట్టి మనం విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఓర్పు అనేది కలిగి ఉండాలి. మనల్ని దేవుడు ఎప్పుడు గొప్పపరచాలనే ఆలోచిస్తుంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మీ వైపే చూస్తూ ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మీరు మాకు ఎప్పుడు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తారు. ఒకవేళ మేము మార్గం తప్పిపోతామేమో అనే ఆలోచనతోనే మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలని కొద్దిగా డిలే చేస్తూ ఉండవచ్చు తండ్రి. దాన్ని బట్టి మేము ఎప్పుడు కూడా మీ యందు విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా పరలోకానికి రావాలనేది మీరు కోరుకుంటున్న విషయం అనేది గుర్తుపెట్టుకునేందుకు సాయం చేయండి. యేసయ్య, మీరు మా కోసం అంతగా ఆలోచిస్తున్నందుకు వందనాలు తండ్రి. అలాగే మీరు మా కోసం ప్రాణం పెట్టినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు మంచి తండ్రిగా ఉన్నందుకు మీకే వందనాలు తండ్రి. మీరు మాకు మంచి దేవుడిగా ఉన్నందుకు కూడా మీకే వందనాలు తండ్రి. తప్పకుండా మేము ఇది గుర్తుపెట్టుకొని మీ వైపే చూస్తూ ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.